ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 24ను పరిశీలిద్దాం. రాజవిద్య రాజగుహ్య యోగంలో భాగంగా శ్రీకృష్ణుడు అన్ని ఆరాధనలకు అంతిమ గమ్యం తానేనని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహం హి సల్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ వంతితే. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, అన్ని రకాల యజ్ఞాలను పూజలను స్వీకరించే భోక్తను నేనే, వాటికి ఏకైక ప్రభువును కూడా నేనే. కాని ప్రజలు నా ఈ నిజ స్వరూపాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఈ అజ్ఞానం వల్ల వారు పొందిన ఫలాలు తాత్కాలికమై వారు మళ్లీ ఈ సంసార చక్రంలోకి జారిపోతున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భక్తిలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. మనం ఏ దేవతను ఆరాధించినా ఆ ఆరాధన అంతిమంగా పరమాత్మకే చేరుతుంది. కాని ఆ మూల పురుషుడిని గుర్తించకుండా చేసే పూజలు అసంపూర్ణమైనవి. చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు ఆకుల మీద కాకుండా వేర్లకు పోస్తేనే చెట్టు మొత్తం ఫలాన్ని పొందుతుంది. అలాగే అన్నింటికీ మూలమైన భగవంతుడిని తెలుసుకొని ఆరాధించడం అత్యంత ముఖ్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావించాలి. మన ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఇతరులకు చేసే సహాయం, వీటన్నింటి వెనుక ఉన్న అంతిమ శక్తి భగవంతుడే అని గుర్తించాలి. మన పనుల ఫలితాన్ని ఆయనకే అర్పించినప్పుడు తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం వంటివి జరగవు. దీనివల్ల మనసులో స్థిరత్వం, నిస్వార్థ సేవాభావం పెంపొందుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.